వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఆల్కహాల్ కన్జంప్షన్ మంచిది కాదని చెప్తూ ఉంటారు, కానీ కొందరు ఏంటంటే దానికి అడిక్ట్ అయి ఉంటారు. అయితే ఎంత క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే సేఫ్, ఎన్ని టైమ్స్ తీసుకోవచ్చు, సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ జోగి కిరణ్ కుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ. డాక్టర్ గారు నమస్తే అండి. జనరల్గా కూడా ఈ పొట్టని ఇరిటేట్ చేసే ఫుడ్స్ కానీ డ్రింక్స్ కానీ ఇలాంటివి ఏవి తీసుకోకూడదు అంటారు. అంటే ఆల్కహాల్ అనేది జనరల్గా అన్ని విధాలుగా హాని చేస్తుంది. సో గట్ హెల్త్ని పాడు చేయడంలో, ఇంకా పొట్టకు సంబంధించి లేయర్స్ని ఇరిటేట్ చేయడంలో అంతా కూడా దాని మెయిన్ రోల్ అనేది ఉంటుంది. అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ వద్దు అని చెప్తూ ఉంటారు, కానీ కొందరు దానికి అడిక్ట్ అయి ఉంటారు. ఏం చెప్తారు డాక్టర్ గారు, ఎవరైనా దానికి అడిక్ట్ అయి ఉన్నారు, మానలేకపోతున్నారు ఎంత చెప్పినా అన్నప్పుడు దానికి ఒక క్వాంటిటీ ఇది ఓకే అంటే ఏమైనా ఉంటుందా? సో నేను మెడికల్ లాంగ్వేజ్ కంప్లీట్గా ఆల్కహాల్ స్మాల్ అమౌంట్ కూడా సేఫ్ అని ఎక్కడా లేదు. కంప్లీట్గా ఆల్కహాల్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్, మీరు అన్నట్టు స్టమక్ ఇరిటేషన్ అయినా, అల్సర్స్ రావడం అయినా. సో ఆల్కహాల్ ఇస్ ప్రోన్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్స్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ హెడ్ టు టో. ఎవ్రీ క్యాన్సర్లో ఆల్కహాల్ హ్యాస్ ఏ రోల్. సో బెటర్ కంప్లీట్లీ షుడ్ అవాయిడ్ ఆల్కహాల్ కంప్లీట్లీ. సో బట్ యూజువల్గా పేషెంట్ గ్యాస్ట్రోంటరాలజిస్ట్ దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు యాసిడిటీ ఇష్యూ అయినా, సో ఎనీ ఇష్యూస్, బర్నింగ్ ఇష్యూస్ అయినా, సో కడుపుల నొప్పి ఇట్లాంటివి అయినప్పుడు డెఫినెట్గా ఆల్కహాల్ చెప్తుంటాం, ఆల్కహాల్ అవాయిడ్ చేయమని. సో వాళ్ళు ఏంటంటే, సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అయినా, సో స్ట్రెస్ వల్ల, సో వీ నీడ్ టు టేక్ సమ్ అమౌంట్ సార్, అంటే కొద్దిగా తీసుకోవచ్చా, సో పేషెంట్ యూజువల్ రిక్వెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ కౌన్సిలింగ్, సో కొద్దిగా తీసుకోవచ్చా, ఏదైనా లిమిట్ ఉందా. సో దెర్ ఇస్ నో పర్టికులర్ లిమిట్, ఇట్ ఇస్ సేఫ్ ఆల్కహాల్. బట్ ఇన్ మెడికల్ లాంగ్వేజ్ లో కొన్ని లో రిస్క్ డ్రింకింగ్, దెర్ ఇస్ అ వర్డ్ కాల్ లో రిస్క్ డ్రింకింగ్. సో లో రిస్క్ డ్రింకింగ్ అంటే ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక స్టాండర్డ్ డ్రింక్ అని మెజర్ చేస్తుంటాం మనం. సో అంటే ఒక్కొక్కరు ఒక ప్యాటర్న్ తీసుకుంటున్నారు కాబట్టి ఒక పర్టికులర్ మెడికల్ టర్మినాలజీలో స్టాండర్డ్ డ్రింక్ అంటే 10 to 14 grams ఆఫ్ ఆల్కహాల్ని ఒక డ్రింక్ అంటాం మనం. సో 10 to 14 grams స్టాండర్డ్ డ్రింక్ అన్నప్పుడు, సో నార్మల్ ఫీమేల్ అండ్ మేల్కైనా, సో ఫర్ ఎ మేల్ యాజ్ పర్ యూఎస్ ఇన్ గైడ్ లైన్స్ ఏంటంటే, మేల్కి 2 స్టాండర్డ్ డ్రింక్ పర్ డే, ఆర్ ఫీమేల్కి అయితే 1 స్టాండర్డ్ డ్రింక్ పర్ డే. సో ఆర్ఎల్స్ వీక్లో less than 6 or 7 drinks per day is low drink. This is low risk drinking. So ఈ low risk drinking లో it is completely not devoid of side effects, but there are very less effects when compared to so excess drinking. సో మనం అంటే ఈ 14 grams or 10 to 14 grams per drink అన్నప్పుడు, సో ఒక్కొక్క ఆల్కహాల్లో ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుంది. సో మనం ఇప్పుడు బీర్ తీసుకుంటే 6% ఉంటుంది, 6. సో 100 ml తీసుకుంటే 6%. సో 1 డ్రింక్ కావడానికి ఒక 200 ml 250 ml తీసుకుంటే 1 డ్రింక్ అవుతుంది. వెరాజ్ వైన్ అయినా, విస్కీ అయినా, వీటిలో పర్సంటేజ్ వేరే ఉంటుంది. సో మీరు వైన్ తీసుకుంటే 12% ఉంటుంది, విస్కీ అంటే 50%, 40% ఉంటుంది. సో ఒక 100 ml తీసుకుంటే ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు 2 to 3 డ్రింక్స్. సో 100 ml ఆఫ్ విస్కీ అమౌంట్స్ టు 40 grams. సో నేను చెప్పినట్టు 10 to 14 grams ఇస్ 1 డ్రింక్ కాబట్టి, సో పర్సన్ 100 ml డ్రింక్, 100 ml ఆఫ్ విస్కీ అయినా తీసుకుంటే, సో అప్పుడు ఏంటంటే 40 grams, ఆల్మోస్ట్ 3 డ్రింక్స్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఎక్సెస్ లిమిట్, అంటే తెలియకుండానే ఎక్సెస్ లిమిట్. సో నవేడేస్ సమ్, సో హ్యాబిచువల్గా కొందరు హెల్త్ బెటర్ అని వైన్ తీసుకుంటుంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ 10 to 12%. సో 12% means 100 ml means it will come to, if at all they are taking around 300-400 ml, it is come to, so even single glass amounts to 400 ml glass, there it amounts to almost 2 to 3 drinks. ఏదో రెడ్ వైన్ అని చెప్తూ ఉంటారు, అది మంచిది, హార్ట్ అటాక్ కూడా రాకుండా చేస్తుంది ఇట్లాగా. So there are studies shows very low limit of alcohol, very less quantity of alcohol, so it maintains the lipid profile. So but it has added other side effects. So nasopharyngeal cancers, gastric cancers, colon cancers. But cholesterol ni just limit cheyadaniki low dose is proven, but we can't advise, because once person is taking alcohol, so there is a strong addictive potential. So మనం అవాయిడ్ చేయలేం. సో వన్ మోర్ ప్యాటర్న్ ఈజ్ బింజ్ డ్రింకింగ్. సో పర్సన్ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 to 3 డ్రింక్స్ అయినా, సో చెప్పినట్టు 2 or 3 డ్రింక్స్ అయినా, సో 4 hours 5 hours లో తీసుకున్న దానికన్నా, ఇఫ్ ఎ పర్సన్ 5 డ్రింక్స్, అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు 10 to 14 grams ఆఫ్ ఆల్కహాల్ని
ఒక డ్రింక్ ని అట్లాంటి 5 డ్రింక్స్ ఎట్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 hours తీసుకుంటే దాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. సో ఇట్ ఈస్ వెరీ మచ్ హార్మ్ఫుల్. నౌ ఇట్ ఈస్ వీఆర్ సీయింగ్ పేషెంట్స్ ఆర్ టేకింగ్ సమ్ షార్ట్స్, లైక్ దే ఆర్ టేకింగ్ విత్ స్మాల్ క్వాంటిటీ high strength alcohol they are taking. So this we called as binge drinking. Binge drinking వల్ల ఏంటంటే రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ డ్రింకింగ్ కన్నా సడన్ గా బ్లడ్ ప్రెషర్ రైజ్ కావడము, సడన్ గా కొలెస్ట్రాల్ రైజ్ కావడము, రిచింగ్ వామిటింగ్ కావడము, బ్లడ్ వామిటింగ్ కావడము, సో గ్యాస్ట్రిక్ అల్సరేషన్స్ కావడము, ఇవన్నీ జరుగుతుంది. బింజ్ డ్రింకింగ్ అంటే ఎక్కువ సార్లు తీసుకోవడమా? తక్కువ టైంలో ఎక్కువ తీసుకోవడం. అంటే 2 hours లోనే 5 drinks. అంటే 1 drink 14 grams అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు 200 ml ఆఫ్ బీర్ అట్లాంటిది. సో 5 times అంటే 5 drinks తీసుకోవడం. సో 1 drink అంటే సమ్ వోడ్కా ఆర్ విస్కీ తీసుకుంటే 100 ml లో 40 grams ఉంటుంది. సో ఆల్మోస్ట్ 60 ml 70 ml ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ 2 hours. దే ఆర్ నాట్ టేకింగ్ స్లో పేస్ డ్రింకింగ్ కాకుండా ఒక 2 hours లో ర్యాపిడ్ గా తాగుతుంటారు. సో దానివల్ల ఏంటంటే సో బాడీలో అక్యూట్ సర్జీ డెవలప్ అవుతుంది. సో బీర్ ఏముంది, బార్లీ నీళ్ళే కదా అంటారు కదా డాక్టర్ గారు. సో బీర్లో కూడా 68% ఉంటుంది ఆల్కహాల్. సో వాళ్ళు ఎప్పుడైతే 300 ml 400 ml 500 ml తీసుకుంటున్నప్పుడు సో ఇట్ ఈస్ గోయింగ్ ఎక్సెస్ లిమిట్. జనరల్ గా కూడా ఇప్పుడు ఈ ఆల్కహాల్ అనేది మీరు చెప్పినట్లు అది కూడా మంచిది కాదు అంత క్వాంటిటీ ఆఫ్. దేర్ ఇస్ నో సేఫ్ లిమిట్. కాకపోతే ఈ వైన్ అయితే వైన్ అయినా 12% ఉంటుంది. సో క్వాంటిటీ తక్కువ పర్సెంటేజ్ ఉంటుంటే బీర్ లో అయితే 4 to 6% ఉంటుంది. సో బట్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ ఎక్సెస్ అమౌంట్, సో ఇట్ ఈస్ ఆల్సో ఆల్మోస్ట్ అమౌంటింగ్ టు. సో బీర్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు కదా ఆబ్వియస్లీ. సో దే విల్ ఫిల్ ద గ్యాప్. వైన్ అంటే ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు అనేది ఉంటది కదా. బట్ ఫెర్మెంట్ అయ్యాక అది కూడా సేమ్. ఫెర్మెంట్ ఏదైనా సో ఫెర్మెంట్ అయ్యాక ఆల్కహాల్ ఫామ్ అయింది. సో వోడ్కా అని తీసుకుంటుంటారు. వోడ్కా అది ఒక ఫ్రూట్ జ్యూస్. సో వోడ్కా ఆల్సో ఆల్మోస్ట్ ఈక్వల్ అండ్ సేమ్ అమౌంట్ as విస్కీ 40%. సో ఒక 100 ml తీసుకుంటే 40 grams. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ అమౌంట్స్ టు 2 to 3 drinks. సో ఇఫ్ దే టేక్ సో 40 around 200 ml. సో ఇట్ ఈస్ వెరీ హై ఆల్కహాల్. సో ఆల్మోస్ట్ 80 grams. ఆల్కహాల్ ఏదైనా మంచిది కాదు. ఏదైనా మంచిది కాదు. వైన్, విస్కీ, బీర్ ఇలాంటివి. సో బట్ వాట్ దే నీడ్ టు అవాయిడ్. సో ఏ ఆల్కహాల్ తీసుకుంటున్నాము, సో ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాము, అట్లీస్ట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ టు గో ఫర్ ఆల్కహాల్. దే షుడ్ అవాయిడ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్, సో దే షుడ్ నో వాట్ దే ఆర్ డ్రింకింగ్. ఇప్పుడు ఎప్పుడైనా ఒక పేషెంట్ వచ్చారు బాగా ఆల్కహాల్ తీసుకొని వాళ్ళకి సీరియస్ అయింది అంటే ఏమై వస్తారు డాక్టర్ గారు జనరల్? సో యూజువల్ గ్యాస్ట్రోల్ అయితే ఆల్రెడీ లివర్ సిరోసిస్ అంటాం. సో లివర్ స్లోగా హార్డ్ కావడము, ఫైబ్రోస్ కావడము, స్టిఫ్ కావడము, బ్లడ్ వామిటింగ్స్ రావడము, లేకుంటే కడుపులో వాటర్ వస్తుంటారు, వాటర్ రావడము, జాండీస్ రావడము. సో వన్స్ మనకు లివర్ స్లోగా ఓవర్ 10 to 20 years నుండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి స్లోగా లివర్ హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయినప్పుడు ఏంటంటే మనకి సో ప్రెషర్ పెరగడం వల్ల బ్లడ్ వామిటింగ్స్ రావడము, కడుపులో వాటర్ రావడము, సో కిడ్నీ ఫెయిల్యూర్. బాడీలో యూజువల్గా ఏంటంటే లివర్ అన్ని మెటబాలైట్స్ ని ఫిల్టర్ చేస్తుంటుంది. సో వన్ ఫిల్టరేషన్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు సో అవన్నీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి. కోమాలో వస్తుంటారు పేషెంట్, డ్రౌజీగా ఉంటారు. సో హెపాటిక్ కోమా అంటాం దీన్ని. సో లివర్ ఫెయిల్యూర్ కోమా అంటాం. సో ఇట్లా కూడా వస్తుంటారు పేషెంట్. యూజువల్గా మేము చూసేది బ్లడ్ వామిటింగ్స్ వస్తుంటారు. అంటే ఫుడ్ పైప్ లో రక్తనాళాలు ఉంటాయి, ప్రెషర్ పెరగడం వల్ల వన్స్ లివర్ డ్యామేజ్ అయినప్పుడు సో ప్రెషర్ పెరగడం వల్ల రక్తనాళాలన్నీ పగిలి బ్లడ్ వామిటింగ్స్ వస్తారు. కొంతమంది అన్ని రకాలు కలిపి కూడా తీసుకుంటూ ఉంటారు కదా డాక్టర్ గారు. సో దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. సమ్ టైమ్ ఏంటంటే సో ఆల్కహాల్ మనం తీసుకునే ఇథైల్ ఆల్కహాల్లో సో మిక్చర్ వల్ల సమ్ డిఫరెంట్ మిక్చర్స్ ఇంటాక్సికేషన్ లో తీసుకోవడం వల్ల ఇథైల్ ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఇట్ ఇస్ వెరీ మచ్ డేంజరస్. సో అల్సరేషన్ ఫామ్ అయితే కళ్ళు పోవడము, సో అక్యూట్ ఐస్ ఇంజురీ జరుగుతుంది. సో ఎనీ ఇప్పుడు బీర్ కానీ, వైన్ కానీ, విస్కీ కానీ, వోడ్కా కానీ ఇలాంటివన్నిట్లో కూడా ఇథైల్ ఆల్కహాల్ ఉంటుందా? ఇథైల్ ఆల్కహాల్ నేను చెప్పిన పర్సంటేజ్ అన్ని ఇథైల్ ఆల్కహాల్ పర్సంటేజ్. సో సమ్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్, లోకల్ నాన్ బ్రాండ్, అందులో ఏమైనా మిథైల్ ఆల్కహాల్ ఉంటే ఇట్ ఇస్ వెరీ మచ్ టాక్సిక్. ఇథైల్ కాకుండా మిథైల్ ఉంటాయి. ఓకే. సో బట్ వేరేస్ బ్రాండెడ్ టైప్ వాటిలో ఇథైల్ ఆల్కహాలే ఉంటుంది, బట్ పర్సంటేజ్ వేరీస్. సో లో పర్సంటేజ్ ఇన్ బీర్, సో విస్కీ, వోడ్కా. దాంట్లో కూడా డిఫరెంట్ గా ఇప్పుడు వాటర్ తో వాళ్ళు డైల్యూట్ చేసి తీసుకుంటే, సో డైల్యూట్ ఎంత అదే డైల్యూట్ చేసుకున్నా సో
వాళ్ళు తీసుకున్న 100 ml ఆల్కహాల్లో ఎంత ఉందనేది ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. సో డైల్యూట్ చేసిన సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే సో ఎట్ ఏ టైంలో తక్కువ టైంలో ఇఫ్ దే ఆర్ టేకింగ్ అమౌంట్ ఆఫ్, అందుకే వాళ్ళకి తెలిసి ఉండాలి. సో ఇప్పుడు వాళ్ళు వైన్ తాగుతున్నారు అనుకోండి, సో నేను తీసుకునే 100 ml లో 12 grams ఉంటుంది, వాళ్ళకి ఐడియా ఉండాలి. సో దట్ మాక్సిమం దే కెన్ టేక్ వన్ డే. నేను 2 drinks చెప్పాను కదా మేల్స్ కి, సో దే కెన్ టేక్ 200 ml మాక్సిమం. కొంతమంది 365 days కూడా తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మెజర్ ని పాటించాల్సింది. అంటే పాటించండి అంటే మరీ డ్యామేజ్ కాకుండా. సో లో రిస్క్. సో వన్ అంటే బాడీకి కొద్దిగా మెటబలైజ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో బట్ కంటిన్యూస్ గా కీప్ ఆన్ బింజ్ చేస్తుంటే ఇట్ విల్ కంప్లీట్లీ డ్యామేజ్ ద లివర్ అండ్ ప్యాంక్రియాస్. డాక్టర్ గారు, ఇది డైరెక్ట్ గా వెళ్ళి డైరెక్ట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా లివర్ లోకి వెళ్తుందా? సో లివర్ లోకి వెళ్తుంది. స్టమక్ లో ఫస్ట్ స్టమక్ మ్యూకోజ్ అని ఇంజురీ చేస్తుంది. స్టమక్ లో అల్సరేషన్ కావడము, సో బ్లీడింగ్ కావడం ఒక్కొక్కసారి. సో స్టమక్ నుంచి దాన్ని అబ్జర్వ్ అయ్యి సో క్యాలరీస్ లాగా ఉంటుంది, ప్లస్ లివర్ లోకి వెళ్తుంది. లివర్ ఏంటంటే లివర్ ఫంక్షన్ స్లోగా ఫస్ట్ సాఫ్ట్ గా ఉన్న లివర్ ని సో స్టిఫ్ చేస్తుంటది. సో మనకు స్టేజెస్ ఉంటాయి, F1, F2, F3, F4. సో ఇనిషియల్ స్టేజెస్ లో మనం రివర్స్ చేయొచ్చు ఫైబ్రోసిస్ స్టిఫ్నెస్. వేరే 2-3 స్టేజ్కి 3-4 స్టేజ్కి వెళ్ళాక ఏంటంటే హార్డ్ అయిపోతుంది లివర్. సో వన్స్ హార్డ్ అయిపోయాక F4 అంటాం. సో సిరోటిక్ లివర్ వీ కాంట్ రివర్స్. సో వన్స్ హార్డ్ అయిపోయిన లివర్ని రివర్స్ చేయలేము. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఇట్ విల్ రీజనరేట్. లివర్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ వినుంటారు కదా. సో యూజువల్గా సో అంటే మదర్ చైల్డ్కి ఇవ్వడము అయినా, సో బ్లడ్ రిలేటివ్స్ లివర్ ఇస్తుంటారు కదా. సో లివర్ ఇట్ హ్యాస్ కెపాసిటీ టు రీజనరేట్ కంప్లీట్లీ అండ్ మోర్ దాన్ దట్ ఆల్సో. బట్ ఏంటంటే వన్స్ ఒక బియాండ్ ఒక స్టేజ్ దాటాక లివర్ రీజనరేట్ కాదు. ఈ ఆల్కహాల్ తో పాటు చాలా మంది రకరకాల ఫుడ్స్ తీసుకుంటారు, స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే అప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఏమైనా పద్ధతి పాటించాలా? సో ఆల్కహాల్ తో పాటు వాళ్ళు యూజువల్ గా క్యాలరీస్, స్నాక్స్, ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటుంటారు. సో యూజువల్ మెయిన్ చూసేది ఏంటంటే ఆఫ్టర్ పేషెంట్స్ ఫారిన్ బాడీ ఇంజెక్షన్ తో వస్తుంటారు. సో లాస్ట్ వీక్ 2 patients వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే సో ఓవర్ ద ఆఫ్టర్ 2-3 times ఒక 2 క్వాంటిటీ 2 standard 3 standard తీసుకున్నాక సో అవుట్ ఆఫ్ లిటిల్ ఇంటాక్సికేషన్ విత్ ఫ్రెండ్స్ ఫోర్స్ సో బిర్యానీ అని సో చికెన్ బోన్ థ్రోట్ లో ఇంపాక్ట్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ త్రూ అండ్ త్రూ ఇంజురీ అయింది. సో ఇంజురీ అయ్యాక సో కంప్లీట్ నెక్స్ట్ డే ఫుడ్ తీసుకోకపోవడము, బ్లాక్ అయిపోయింది ఫుడ్, వామిటింగ్ రావడము, సో పెయిన్ రావడం. సో దెన్ ఎండోస్కోపీ చేసి తీసాము. చిన్న కొద్దిగా ఇంజురీ ఉంటే సో క్లిప్స్ ప్లేస్ చేసాం. సో ఆఫ్టర్ 2 days తర్వాత డిశ్చార్జ్ అయిపోయి. సో ఇది యూజువల్గా చూస్తుంటాం ఏంటంటే అవుట్ ఆఫ్ ఇంటాక్సికేషన్ లో వాళ్ళు సరిగా నవ్వలక సో స్లిప్ అయిపోయి బోన్స్ వెళ్ళిపోతుంటారు, ఇంపాక్షన్ జరుగుతుంటది. సో అంతేకాకుండా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం అంటే క్యాలరీస్ ఏంటంటే సో ఫ్రైడ్ ఐటమ్స్, చికెన్ అయినా మటన్ వాటిలో రెడ్ మీట్ తీసుకోవడం వల్ల ఫ్రైడ్ ఐటమ్స్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ రైజ్ అవుతుంటాయి. సో ట్రైగ్లిజరైడ్ రైజ్ కావడం, హైపర్ కొలెస్ట్రీమియా. సో ఈ కొలెస్ట్రాల్ అనేది హార్ట్ వెజల్స్ లో బ్లాక్ కావడం, సైమల్టేనియస్ గా ప్యాంక్రియాస్ కూడా ఇంజురీ అవుతుంటది. సో ఎక్కువ ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ వల్ల ప్యాంక్రియాస్ ఇంజురీ జరుగుతుంటది. సో వాళ్ళు తీసుకునే క్యాలరీస్ వల్ల కూడా హైపర్ గ్లైసీమియా వచ్చి సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్ రావడము. సో అయితే ఈ బీర్ తీసుకునే వాళ్ళకి చాలా పెద్ద పొట్ట వస్తుంది అంటారు కదా డాక్టర్ గారు, ఎందుకు? సో అట్లనే ఏం లేదు. సో దే విల్ టేక్ మోర్ క్వాంటిటీ. సో బీర్ లో ఫర్ ఇంటాక్సికేషన్ 4 to 6% కాబట్టి సో దే విల్ టేక్ మోర్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. సో దే విల్ టేక్ 500 ml 600 ml liters. So because of bloating, so they will feel otherwise every percentage of alcohol everything is same. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాక చాలా మంది ఈ స్నాక్స్ తీసుకొని వదిలేస్తారు. ఫుడ్ ఖచ్చితంగా తీసుకోవాలా తర్వాత? సో అంటే ఓవర్ ఫాస్టింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. అట్లీస్ట్ ఆఫ్టర్ దట్ ఇఫ్ దే టేక్ సమ్ సాఫ్ట్ డైట్ ఆర్ సంథింగ్, సో ఏంటంటే ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ కాకుండా అల్సరేషన్ ఫామ్ కాకుండా, సో మనకి ఏంటంటే యాసిడ్ ఎక్కువ ఫామ్ అవడం వల్ల డియోడినల్ అల్సర్స్ ఫామ్ అవుతుంటే, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫామ్ అవుతుంటే. సో వాళ్ళు ఏంటంటే సఫిషియంట్ ఫుడ్ తీసుకొని సో ఉన్నప్పుడు సో న్యూట్రలైజ్ అయిపోతుంది. సో రిఫ్లెక్స్ కూడా రాకుండా ఉంటుంది. సో ఎక్సెస్ యాసిడ్ వల్ల అంటే ఇమీడియట్ గా పడుకొని పోతారు. సో లేట్ నైట్ డ్రింకింగ్ వల్ల సో పడుకోవడం వల్ల ఎక్సెస్ ఆల్కహాల్తో కూడా స్మోకింగ్ వల్ల కూడా ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టమక్ లైనింగ్ మొత్తం డ్యామేజ్ అయ్యి అంటే ప్రొటెక్షన్, మ్యూకస్ ప్రొటెక్షన్ జరగదు. సో ఏదైతే బాడీ సెల్ఫ్ న్యూట్రలైజింగ్ మెకానిజం ఉంటుంది మ్యూకస్, సో అది ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆగిపోయి
సో ఎక్సెస్ యాసిడ్ వల్ల అల్సరేషన్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో వాళ్ళు తీసుకునే ఫుడ్ ఏం లేకపోవడం వల్ల. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీరు చెప్పారు ఇది ఒకవేళ ఎవరైనా అడిక్షన్ ఉంటే ఇంత క్వాంటిటీ తీసుకోండి మీరు చెప్పిన. సో అడిక్షన్ ఇస్ డిఫరెంట్. సో అడిక్షన్ అంటే డైలీ తీసుకోలేకుండా ఉండలేకపోవడం అట్లాంటి సినారియోలో సో దే నీడ్ టు మీట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్. సో దే నీడ్ టు స్టాప్ ఫర్ కౌన్సిలింగ్. సో బట్ నేను చెప్పిన లో రిస్క్ డ్రింకింగ్ ఏంటంటే సో వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అవాయిడ్, సో దిస్ ఈస్ ద లో రిస్క్. సో దిస్ టైప్ ఆఫ్ డ్రింకింగ్ ఈస్ సో వాళ్ళు అలవాటు లేదు బట్ ఎప్పుడో ఒక్కసారి తీసుకోవాలనుకుంటున్నప్పుడు సో దే కెన్ ఆస్క్ ఓకే వెన్ ఐ షల్ ఐ టేక్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ విత్ లిటిల్ ఇంజురీస్. సో దిస్ ఇస్ లో రిస్క్ డ్రింకింగ్. బట్ కొంచెం పాయిజన్ తీసుకోవచ్చా నేను చనిపోకుండా దే కాంట్ అవాయిడ్, అట్లీస్ట్ దే షుడ్ నో. సో ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ స్ట్రాంగ్ ఆల్కహాల్ సో దే కెన్ టేక్ less alcohol with the which is having less amount of percentage. Yes, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ఇది ఆల్కహాల్ అనేది వెరీ డేంజర్, అంతా కూడా చెప్తూ ఉన్నారు ఇది తీసుకోవడం మంచిది కాదు, అన్ని రకాల అనారోగ్య సమస్యలకి ఇది మెయిన్ కారణం అని. సో చాలామంది చిన్న చిన్న వయసులోనే ఇలాంటి ఆల్కహాల్ అడిక్షన్ గురవ్వడం, ఆల్కహాల్ తీసుకోవడం అదొక ప్యాషన్గా ఫీల్ అవ్వడం ఇలా చేస్తూ ఉన్నారు. కానీ ఇది అవాయిడ్ చేయడమే మంచిది. మీరు చెప్పినట్లు ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు సేఫ్గా తీసుకోవడం అంటే అది కూడా అవాయిడ్ చేయాలి, ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.